మహాగరుడులో పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ కృపా వార్షిక పండుగలు తండ్రి గడిచిన రాత్రికాల సమయంలో ఘనముగా జరిగించారు ప్రభా. ఈ యొక్క రాత్రి కూడా ముగింపు సమయంలో కూడా ఘనముగా మహిమకరంగా జరిగించండి. ప్రియులు తండ్రి ప్రభా, ఇదిగో గౌరవనీయులు ఇదిగో జాసయ్య గారి తండ్రి ప్రభా, మీరు బలముగా తండ్రి ఈ ప్రాంతాల్లో తండ్రి ప్రభా మీరు వాడబడుతున్నందుకు స్తోత్రాలు. వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తండ్రి ప్రభా భావములను, వారి యొక్క తండ్రి ప్రభా ప్రోత్సాహము తండ్రి ఇంకా తండ్రి ప్రభా ఇంకా ప్రభు వృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది జీవితానికి ఆశీర్వాదకరంగాను మహిమకరంగా మీరు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. We are on the second day and the last day of the virtual crusade. ఈ యొక్క ఆన్లైన్ క్రూసైడ్ లో మనం రెండో రోజు చివరి దినాన మనం ఉన్నాం. And thank you for coming. మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవునికి మహిమ చెల్లిస్తాను. I thank all the teams, musical teams and all the sound system and media teams for giving their participation. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మీడియా సిబ్బందికి, అదే రీతిగా సంగీతాన్ని అందిస్తున్నటువంటి వాయిద్య కళాకారులకి, మరి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అన్ని ప్రొవైడ్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Last night Antonio has delivered a good message. రాత్రికాల సమయంలో దైవజనులు ఆంటోనీ గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు వినిపింపు చేశారు. And he also told he is a prisoner and he changed his life. అంతేకాకుండా ఆయన యొక్క సాక్ష్యాన్ని ఆయన జైల్లో ఉండి మరి యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినట్లుగా మనకు తెలియజేశారు. And today Martin is going to preach. ఈ రోజు రాత్రి మరి ఇంగ్లాండ్ దేశం నుంచి మార్టిన్ గారికి మన దైవ వర్తమానాన్ని అందించబోతా ఉన్నారు. And he is one of the best and popular chartered accountant in England. ఆయన మరి ఇంగ్లాండ్ దేశంలో మరి ఈ యొక్క పారిశ్రామిక సంబంధమైనటువంటి లెక్కలు చూసే యొక్క చార్టెడ్ అకౌంట్ గా ఒక పెద్ద ఉన్నతమైన వ్యక్తిగా మరి ఇంగ్లాండ్ లో ఆయన ఉంటా ఉన్నారు. And his company is the third greatest company in England. ఆయన యొక్క సంస్థ ఇంగ్లాండ్ దేశంలోనే మరి మూడవ పెద్ద అతి పెద్ద కంపెనీగా మరి ఉండటం జరుగుతూ ఉంది. And I am so glad that he is my friend. మరి రాత్రికాల సమయంలో ఆయన నా స్నేహితుడు అవటాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. We had a good relationship with from 10 years. ఆయనతో నాకు కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి మంచి సత్సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉన్నాయి. From last year he told that God is calling him to preach the gospel. పోయిన సంవత్సరం ఆయన నాకు తెలియజేశారు, దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తా ఉన్నారని తెలియజేశారు. So that's why we decided, although it is a COVID-19, we decided to do a virtual crusade. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన దేవుని సేవకు పిలవటం, ఇది పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా సరే ఈ రీతిగా ఆన్లైన్ కూటాలు ఏర్పరచడానికి మరి ప్రభు మార్గానుసారాలను చేశారు. In the month of May we are going to do a big crusade in a place called Tiruvuru. మరి తిరువూరు అనేటువంటి పట్టణంలో మరి 2021 అదే 2021లో మరి తిరువూరు అనేటువంటి ప్రాంతంలో మరి వారితో గొప్ప క్రూసైడ్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. And from England 72 people are coming. ఇంగ్లాండ్ దేశం నుంచి 72 మంది మరి ప్రతినిధులుగా, దైవజనులుగా మరి ఆ ప్రాంతానికి రాబోతా ఉన్నారు. And please pray for a great harvest. ఆ యొక్క మన సమయంలో విస్తారమైన పంట కోయడానికి, అనేకమైన ఆత్మలు రక్షించబడలాగా మీ ప్రార్థన, అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. And also I am so glad that I got friends from all over the world. ఈ రాత్రికాల సమయంలో నాకు ప్రపంచవ్యాప్తంగా మరి అనేక మంది దైవజనులను, అనేక మందిని స్నేహితులుగా కలిగి ఉండటం నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. I am very thankful to Lord for giving such good friends. ఈ రాత్రికాల సమయంలో అటువంటి మంచి స్నేహితులను యేసుక్రీస్తు నాకు ఇచ్చినందుకు నేను ఆయనకు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. Okay, thank you. Yeah, so we are starting the crusade now with the 2 questions like what we done in the last meeting, and then a worship, and then we'll hand over the message to you. Virtual crusade. మరి యొక్క ఆన్లైన్ సభలో మనం రెండో రోజు ఉన్నాం. And those who have not come on the first day, you came on the second day, you are going to hear the good news about Jesus. నిన్నటి దినాన రాకుండా ఈ రాత్రి ఎవరైతే వచ్చున్నారో మరి దినాన యేసుక్రీస్తు యొక్క సువార్తమానాన్ని మీరు వినబోతా ఉన్నారు. In every crusade we ask 2 simple questions before going to the good news. ప్రతి కూటంలోనూ, ప్రతి ప్రార్థనా కూడికలోనూ
మరి ప్రారంభించబోయే మునుపు 2 ప్రశ్నలు మేము వేయడం జరుగుతూ ఉంటుంది. Although there are Christians or non-Christians, these questions applies to your mind and soul. నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా సరే నీ హృదయానికి ఈ 2 ప్రశ్నలు నీ హృదయానికి నీ జీవితానికి సంబంధించినవి. And the first question is, how many of you wanted to go to hell? Please raise up your hands. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది, మొదటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది నరకం వెళ్ళాలని అనుకుంటున్నారు? మీ చేతుల పైకెత్తండి. నరకం వెళ్ళాలని అనుకుంటున్న వాళ్ళు మీ చేతుల పైకెత్తండి. Oh, there are nobody. ఎవరు లేరు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And how many of you wanted to go to heaven? Please raise up your hands. ఇక్కడున్న మీలో ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? మీరు చేతులు ఎత్తి చూపించండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. So today is the good news about Jesus. ఈ రాత్రి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తమానాన్ని మనం వినబోతా ఉన్నాం. And the good news to how to go to the heaven. మంచి సువార్తమానం ఏంటంటే మనం పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి అనేటువంటి వర్తమానాన్ని మనం వింటా ఉన్నాం. And tonight is a great opportunity for the new souls. ఈ రాత్రి కాల సమయంలో మరి వచ్చినటువంటి మీ అందరికీ ఇది ఒక గొప్ప అవకాశము మీ హృదయాలకు మీ ఆత్మలకు. Not only opportunity for souls but opportunity for healings. మీ హృదయాలకు మీ ఆత్మలకి ఒక మంచి అవకాశం కాకుండా ఒక స్వస్థతను ఒక విడుదలను మీరు అనుభవించడానికి కూడా దేవుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని మీకు అనుగ్రహించున్నాడు. And yesterday 51 decision cards have come here. నిన్నటి రాత్రి 51 యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినట్లుగా 51 కార్డులు మా దగ్గరకు వచ్చినాయి. So let's all clap for the new souls. నూతన ఆత్మల కొరకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. And tonight also we will see so many coming to Jesus. ఈ రాత్రి కూడా అనేక మంది యేసు దగ్గరికి రావడాన్ని మనం చూద్దాం. So let's all stand up now. మనందరం లేచి నిలబడదాం ఒకసారి. Open our hearts. మన హృదయాలను తెరిచి and ask God, Lord touch me, Lord deliver me, Lord heal me, Lord bless me, Lord win me. ఈ రాత్రి మన హృదయాలను తెరిచి యేసయ్యా నన్ను తాకవా, నన్ను స్వస్థపరచవా, నన్ను బలపరచవా, నన్ను రక్షించువా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అంతా తెరిచి యేసయ్యని అడుగుదాం. Even though you don't know this song, you can still give a clap offering to God. ఇప్పుడు మేము పాడబోయే పాట నీకు తెలియకపోవచ్చు కానీ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. అన్ని నామములు అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. His presence is for the glory of God. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. And now we are going to invite Brother Martin. మరి సమయంలో దైవజనులు మార్టిన్ గారిని మనం ఆహ్వానిస్తా ఉన్నాం. From Rising Foundations. రైజింగ్ ఫౌండేషన్ సంస్థ తరపు నుంచి. And he is going to preach the good news tonight. ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఒక అద్భుతమైన శుభవర్తమానాన్ని మనకు అందించబోతా ఉన్నారు. He is from United Kingdom. ఆయన మరి ఇంగ్లాండ్ దేశం నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. And yesterday Antonio from USA delivered the message. నిన్న రాత్రి మరి ఆంటోనీ గారు అమెరికా దేశం నుంచి మనకు దైవ వర్తమానాన్ని అందించున్నారు. I also announced that they are coming in the month of May for a big crusade. అది అదే రీతిగానే తెలియజేశాను. మరి మే నెలలో ఒక అద్భుతమైనటువంటి మా తిరువురులో జరుగుతున్న మహాసభలకు వారు వస్తా ఉన్నారని తెలియజేశాను. And please pray for a great harvest. మరి ఒక మంచి మరి ఆత్మల రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలని తెలియజేస్తాను. Let's all give a clap offering and invite Brother Martin to deliver the good news. మరి చప్పట్లు కొడుతూ మార్టిన్ గారికి దైవ వర్తమానాన్ని అందించడానికి సమయాన్ని మనం అప్పగిద్దాం. Good evening. My name is Martin Van Buren, and it's wonderful to be here with you tonight at the second evening of our revival crusade.
మరి ఈ సమయంలో నా పేరు మార్టిన్ వ్యాన్ వరుణ్. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రెండవ రాత్రి మరి ఈ యొక్క ఉజ్జీవ కూడికలో మీ అందరితో ఈ ఆంధ్రప్రదేశ్తో కలిసి నేను ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృపగా నేను సంతోషిస్తా ఉన్నాను. I am speaking to you live from London here in the United Kingdom. ఈ సమయంలో నేను లండన్ దేశంలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి లండన్ దేశంలో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను మీ అందరితో. Where it's about 10 minutes past 3 in the afternoon. So incredible that we can speak to you like this in Andhra Pradesh in the evening. ఇది ఇంగ్లాండ్ దేశంలో ఇప్పుడు సమయం 3 అయింది. బహుశా ఇది ఆంధ్రప్రదేశ్లో సాయంకాలం అయి ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. Wonderful. So if you can see me and you can hear me, I want you to give me a wave. మీరు కనుక నన్ను చూస్తూ ఉంటే నా మాటలు మీకు వినపడతా ఉంటే మీరు ఇలాగా చేతులు ఊపుతూ మరి మీ యొక్క సంతోషాన్ని తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Fantastic. I can see you. For many of you here tonight, this is going to be one of the most significant evenings of your life. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోయేటువంటి ఒక అద్భుతమైన రాత్రిగా దేవుడు నీ జీవితంలో ఉంచబోతా ఉన్నాడు ఈ రాత్రిని. Whether you're sitting there in Andhra Pradesh or you're watching this on live stream now or on the video later, మీరు ఆంధ్రప్రదేశ్లో కూర్చుని ఈ రీతిగా ఆన్లైన్లో మీరు వీడియో ద్వారా దేవ వర్తమానాన్ని వింటూ ఉండొచ్చు. you are going to have an encounter with the living God. కానీ ఈ రాత్రికాల సమయంలో జీవము కలిగినటువంటి దేవుని ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘర్షణ లేదంటే దేవునితో ఒక ఎన్కౌంటర్ను పొందుకోబోతా ఉన్నావు. ముఖాముఖిగా దేవుడు నిన్ను సంధించబోతా ఉన్నాడు ఈ రాత్రి. And you're never going to be the same again. ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇక నీ జీవితం ఉండకపోతే ఒక నూతనమైనటువంటి మనస్సుతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళబోతా ఉన్నావు. You're going to receive the free gift of God's life. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చేటువంటి ఒక ఉచితమైనటువంటి బహుమతిని నీ జీవితంలోనూ పొందుకోబోతా ఉన్నావు. Physical in your bodies tonight. ఈ రాత్రికాల సమయంలో కొంతమంది మీ శరీరంలో ఉన్నటువంటి కొన్ని వ్యాధులకు కూడా మీరు స్వస్థత అనుభవించబోతా ఉన్నారు. So to get us there, I'm going to start with a story. సో ఈ రాత్రికాల సమయంలో మరి ఒక చిన్న కథతో నేను ఈ యొక్క వర్తమానాన్ని నేను ప్రారంభించాలని అనుకుంటా ఉన్నాను. There was an angel in heaven, and his job was to bring all the worship to God. ఆ యొక్క పరలోకంలో ఒక దేవదూత ఉండేది. ఆ దేవదూత నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేది. He was the chief angel, and his name was Lucifer. ఆ యొక్క ప్రధాన దూతగా పరలోకంలో మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక ప్రధాన దూతగా ఉండేటువంటి ఒక దేవదూత ఉంది. ఆ దేవదూత పేరు లూసిఫర్ అనేటువంటి పేరు కలిగినటువంటి దేవదూత. And when he saw how beautiful he was, pride entered his heart because he wanted everyone to worship him. ఎప్పుడైతే ఆ ప్రధాన దేవదూతగా ఉన్నటువంటి లూసిఫర్ తన అందాన్ని తన గొప్పతనాన్ని చూడటం ప్రారంభించిందో ఆ యొక్క దేవదూతలోనికి గర్వం ప్రవేశించడం జరిగింది. He wanted to be the big boss. He wanted to be God. నేనే ఒక నాయకుడిగా అయిపోవాలి, నేనే దేవుడిగా అయిపోవాలి అనేటువంటి ఒక గర్వము ఆ యొక్క దేవదూతలో ప్రవేశించింది. So he convinced a third of the angels to join him, and they rebelled in heaven and they fought against God. ఆ ప్రధాన దేవదూత లూసిఫర్ అనేటువంటి దేవదూత ఏం చేసిందనంటే అక్కడ ఉన్నటువంటి మరి 300 మంది దేవదూతలను మరి పోగు చేసి దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. దేవునికి విరోధంగా యుద్ధం చేయడం జరిగింది. But they were not strong enough. They lost the battle and they were thrown out of heaven. అయితే దేవునితో యుద్ధం చేయడానికి దిగినటువంటి ఆ దేవదూతలు అందరూ కూడా వారికి దేవుని ఎదిరించగలిగినటువంటి బలము వారిలో లేదు కనుక వారు ఆ యొక్క యుద్ధములో ఓడిపోయి ఆ పరలోకంలో నుంచి తోయబడ్డారు. వారు They were thrown out because there wasn't any place for these rebellious spirits in heaven. ఆ యొక్క దేవునికి విరోధంగా వారు తిరగటం వలన పరలోకంలో నుంచి
తోయబడ్డారు. వాళ్ళు ఇంకా ఎక్కడ వారు నివసించడానికి స్థలం లేకుండా పోయింది. They were banished to the earth until the time comes that they will be judged for what they did. ఆ యొక్క దేవుని యొక్క తీర్పు వారి జీవితంలో వారు అనుభవించే వరకు కూడా వారు భూమి మీదకి త్రోసివేయబడ్డారు. పరలోకంలో నుంచి భూమి మీదకి త్రోసివేయబడ్డారు వారు. And they will be sentenced to hell for all eternity. వారు నిత్యము నరకములో ఉన్నటువంటి ఒక నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేలాగా వారు తీర్పును అనుభవించున్నారు దేవుని సన్నిధిలో. This is how Lucifer, who's also known as Satan, and his fallen angels came into this world. ఈ రీతిగా లూసిఫర్ అనేటువంటి ప్రధాన దేవదూతగా ఉన్న దేవదూత మరి సాతానుగా గుర్తించబడింది. అదే రీతిగా ఆ యొక్క ప్రధాన దేవదూతతో ఏ దేవదూతలు అయితే 3వ వంతు దేవదూతలు పడిపోయినాయో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో దురాత్మలుగా పిలువబడతా ఉన్నారు. They are the demons. వాళ్ళందరూ కూడా దురాత్మలుగా పిలువబడతా ఉన్నారు. Now here on earth, God had made a man and a woman, and He put them in a garden, and He visited them with them there regularly. అదే సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు భూమి మీద మరి ఒక స్త్రీని పురుషుడిని నిర్మించి వారిని ఒక ఏదైనా వనం అనేటువంటి తోటలో ఉంచి ప్రతిరోజు కూడా ఆయన వారితో వచ్చి ఆ యొక్క స్త్రీతోనూ పురుషుడితోనూ ఆదాము అవ్వలతో ఆయన సమయాన్ని వెచ్చిస్తూ ఉండేవాడు ఆయన. And God gave dominion of the whole earth to them, that man would rule over the whole world. ఆ యొక్క ఏ మానవుడు అయితే దేవుడు సృజించి ఏదైనా వనంలో ఉంచాడో ఆ మానవుడికి భూమి మీద సర్వాధికారం ఇచ్చి మరి ఈ యొక్క లోకాన్ని పరిపాలించాలి, ప్రపంచాన్ని పరిపాలించాలనేటువంటి అధికారాన్ని ఆయన వారికి అప్పగించి ఉన్నాడు. And in this garden, God put a tree there, the tree of knowledge. అదే ఏదైనా వనంలో దేవుడు ఒక చెట్టుని నాటాడు. అనేకమైనటువంటి ఆ సృష్టిలో ఒక చెట్టును నాటాడు. అది మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాల్ని నాటినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. This was the knowledge of good and evil. ఆ యొక్క చెట్టు యొక్క వృక్ష ఫలాలు మనకి మంచి చెడులను తెలియజేస్తాయి. And God said to man, don't eat of this tree, because in the day that you eat of it, you will surely die. కనుక ఆ మంచి చెడుల వృక్ష ఫలాలను గురించి యేసు ప్రభువు దేవాతి దేవుడు ఒక మాట చెప్పాడు. మీరు ఈ చెట్ల ఫలాలను తినవద్దు, ఈ చెట్టు ఫలాలు ఎప్పుడైతే మీరు తింటారో ఖచ్చితంగా మీరు చనిపోతారని చెప్పి ఆదాము అవ్వలకు దేవుడు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. This fruit, this knowledge will kill you. ఈ యొక్క మంచి చెడుల యొక్క వృక్ష ఫలాన్ని నువ్వు తిని ఏ జ్ఞానం అయితే నువ్వు తెలుసుకుంటావో ఆ జ్ఞానం నిన్ను చంపేస్తుంది. కనుక మీరు ఈ వృక్ష ఫలాలను తినవద్దని ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆదాముకి అవ్వకి దేవుడు తెలియజేయడం జరిగింది. But Satan came and he deceived the woman, and he got her to eat of the fruit. కానీ ఆ యొక్క ఏదైనా వనంలోనికి సాతాను ప్రవేశించి ఆ యొక్క అవ్వను మోసగించి ఆ యొక్క మంచి చెడు ఏ ఫలం అయితే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ ఫలము తినేలాగా అవ్వను ప్రేరేపించింది సాతాను. And the man also listened to Satan, and he took of the fruit and he ate. అదే రీతిగా అవ్వ స్త్రీ మోసపోవడమే కాదు కానీ ఆ ఆదామైనటువంటి పురుషుడు కూడా ఆ యొక్క సాతాను మాటకు లోబడిపోయి ఆ యొక్క చెట్టు ఫలాలను తినటం అనేది జరిగిపోయింది. He took it because he wanted knowledge. He wanted to be like God, to know good and evil. ఆ యొక్క పండు తినటంలో కనుక ఆ పండు తినటంలో వారి యొక్క ఉద్దేశం ఏమిటనంటే మాకు బోళ్ళంత దేవునితో సమానమైన జ్ఞానం మాకు వచ్చేస్తుంది, మేము కూడా దేవుళ్ళలాగా అయిపోతాం అనేటువంటి మాకు కూడా మంచి చెడుల గురించిన వివేచన మొత్తం తెలిసిపోద్ది అనేటువంటి ఆలోచనతో వారు ఆ ఫలం తినడం జరిగింది. And when man ate of the fruit, darkness entered his heart, because now man knows how to do evil. ఎప్పుడైతే ఆ యొక్క చెట్టు ఫలాలను వారు తినడం జరిగిందో వారి హృదయంలోనికి పాపం అనేది లేదా చీకటి అనేది ప్రవేశించింది. అప్పటి వరకు కూడా ఆ మానవుడికి పాపం అంటే ఏంటో తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ మంచి చెడుల వృక్ష ఫలాన్ని తిన్నారో వారి యొక్క హృదయంలోనికి చీకటి అనే పాపము ప్రవేశించి వారి లోకములో పాపులుగా అయిపోయారు.
దేవునికి విరోధులుగా మారిపోయారు. So here's the problem. ఇక్కడ ఒక సమస్య ఉంది. God is holy, He's good, God is light, there is no darkness in Him. కానీ దేవునిలో చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన మంచివాడిగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు ఈ లోకానికి. ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేకుండా పరిశుద్ధుడైనటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. But now there is darkness in man. కానీ మానవుల్లో అయితే చీకటి ప్రవేశించి పాపిగా మారిపోయాడు మానవుడు. And this darkness in him causes man to do what is evil. ఆ చీకటి మానవుణ్ణి ఆ దుష్టుడికి లోబడిపోయేలాగా చేసింది. And so man became separated from God. కనుక ఎప్పుడైతే మానవుడు ఈ పాపిగా మారిపోయే తనలో చీకటి ప్రవేశించిందో దేవుని నుంచి మానవుడు వేరైపోయాడు. Because light and darkness doesn't mix. ఎందుకనంటే చీకటికి వెలుగు ఎప్పుడు కలిసి సహజీవనం చేయలేవు, కలిసి జీవించలేవు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు, మానవుడు చీకటిలోకి వెళ్ళిపోయి దేవుడు మానవుడు వేరైపోయారు. Man chose to obey Satan rather than to obey God, and the one that you obey is your master. మానవుడు ఏం చేశాడనంటే దేవుని యొక్క మార్గాలను ఎన్నుకోవటం మానేసేసి సాతానికి లోబడిపోయి దేవునికి విరోధంగా పాపం చేశాడు. నువ్వు ఎవరికైతే లోబడతావో అతనే నీకు నాయకుడిగా ఉంటాడు. And I've explained to you man's predicament, how darkness has entered his heart. అదే రీతిగా మరి ఈ సమయంలో మానవుని జీవితంలోనికి ఏ రీతిగా అయితే పాపం వచ్చిందో, చీకటి వచ్చిందో కూడా నేను మీకు వివరించాను. And we have become separated from God, separated from the kingdom of God. ఎప్పుడైతే చీకటి మనలోనికి ప్రవేశించిందో మనము దేవుని నుంచి, దేవుని రాజ్యం నుంచి వేరైపోయిన వారిగా కనపడతా ఉన్నాం మనం. This is the real issue. The real issue is sin. ఇక్కడ ఉన్నటువంటి నిజమైన సమస్య ఏంటంటే దేవునికి మానవునికి లేదంటే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి నిజమైన సమస్య ఏంటంటే పాపం. God has to deal with our sin, the evil desires in our heart. కనుక దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి పాపమును లేదంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలను ఆయన పరిష్కరించాలని ఆశపడ్డాడు ఆయన. We have to become clean. మన హృదయంలో మన జీవితంలో ఉన్న పాపము నుంచి మనం పవిత్రపరచబడాలి. So today I am bringing you good news. కనుక ఈ రాత్రి నేను ఒక మంచి శుభవర్తమానాన్ని మీ మధ్యకు తీసుకుని వస్తా ఉన్నాను. Today I am revealing to you the one that can wash you clean. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఎవరైతే శుభ్రం చేయగలరో, నీ పాపం నుంచి నేను ఎవరైతే విమోచించగలరో ఆ యొక్క రహస్యాన్ని నేను మీకు తెలియచేయాలని అనుకుంటా ఉన్నాను. And his name is Jesus. ఆయన పేరే యేసు. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. Hallelujah. There is a God in heaven that loves you. పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. He does not want anybody to perish. He does not want anyone to go to hell. ఇక ఆ ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఇక్కడ ఉన్న మనలో ఎవరును కూడా నశించిపోకూడదని, నరకంలోనికి వెళ్ళకూడదని ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. He does not want anyone to be eternally separated or stay separated from him. మనలో ఎవరును కూడా నిత్యము దేవుని నుంచి వేరైపోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. God then punishes him for our sin and he is put to death on a యేసుక్రీస్తుని దేవాతి దేవుడు మన పాపముల కొరకు ఆయనను శిక్షించి ఆయనను ఆ శిలువ బలియాగమునకు అప్పగించున్నాడు ఆయన. They crucify him on a cross even though he is innocent. ఆయన ఏ పాపము లేనివాడైనా సరే మన పాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. ప్రియ దేవుని సంగమా,
But because he was innocent, God's Holy Spirit ఆయన పాపము లేనివాడిగా ఉన్నా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ enters his body and again from the dead. ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడినటువంటి ఆ సమాధిలో ఉన్న యేసుక్రీస్తులోనికి ఏ పాపము లేని ఆయన యేసుక్రీస్తులోనికి పరిశుద్ధాత్మ వెళ్ళి ఆ పరిశుద్ధాత్ముడు ఆయన సజీవునిగా బయటకు తీసుకుని వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. And raises him up to sit at the right hand of God. ఆయన సమాధిలో నుంచి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు ఆయన. And gave him all authority in heaven and on earth. ఆయన భూమి మీదను పరలోకము మీదను సర్వాధికారము కలిగిన వాడిగా యేసుక్రీస్తు ఆ తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. He's alive and he rules and he reigns. Jesus Christ is Lord of all. యేసుక్రీస్తు ప్రభువుగా సజీవుడిగా ఉండి ఈ లోకములో ఉన్న వాటన్నిటిని కూడా ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. ఆయన తన అధికారం కింద ఉంచుకున్నాడు ఆయన. This world, because he triumphed over them on the cross. ఈ లోకములో ఉన్నటువంటి ఆ దేవుళ్ళు అనబడినటువంటి ఆ దేవుళ్ళను దేవదూతలు అన్నిటినీ కూడా ఆ పరలోకంలో ఆయన ఆ కలువరి శిలువలో మరణము ద్వారా ఆయన ఓడించి ఉన్నాడు. He defeated death when he rose again on the third day. తిరిగి సమాధిలో నుంచి మూడో దినాన తిరిగి లేవటం వల్ల మరణం మీద విజయాన్ని సంపాదించాడు ఆయన. హల్లెలూయా. Hallelujah. And now he offers life to everybody who believes, to everyone that comes to him. ఇప్పుడు ఆయన ఈ రాత్రి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన మన హృదయాలను వారి జీవితాలకి మన హృదయాలను ఆయనకి ఇస్తారో వారందరికీ కూడా ఆయన ఒక నూతన జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. Jesus is the way to God the Father in heaven. యేసుక్రీస్తే పరలోకం వెళ్ళటానికి మార్గమై ఉన్నాడు. Jesus is the door to heaven. యేసుక్రీస్తు మాత్రమే పరలోకం వెళ్ళటానికి ఒక ద్వారముగా ఉన్నాడు ఆయన. Whoever comes through the door, through Jesus, will enter God's kingdom and be saved. ఎవరైతే యేసుక్రీస్తు అనేటువంటి మార్గములోనికి ద్వారములోనికి వచ్చి యేసుక్రీస్తుకి వారి జీవితాలు ఇస్తారో వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు, వారు రక్షించబడతారు. Is whether you want Jesus to take away your sin. ఈ రాత్రి యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో నా పాపముల కొరకు రక్తాన్ని చిందించి ఏ పాపాన్ని అయితే పరిష్కరించాడో నేను ఆ పాపం నుంచి విమోచించబడాలని అనుకుంటున్నాను అని రాత్రి నువ్వు ఆశపడుతున్నావా? ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాల్సి ఉంది. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు నన్ను క్షమించాలి, ఆయన యొక్క శిలువ రక్తంలో నేను కడగబడాలి అని నువ్వు ఆశపడినట్లయితే నువ్వు ఉన్న స్థలంలోనే నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. నీ చేతులు స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో నేను యేసుక్రీస్తుని శిలువ రక్షణగా అంగీకరిస్తా ఉన్నాను, నా రక్షకుడిగా అంగీకరిస్తా ఉన్నాను. ఆయన కలువరి శిలువలో నా పాపములు కడగబడాలని ఇష్టపడతా ఉన్నాను. నేను ఎవరైతే ఆశపడుతున్నారో మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. స్పష్టంగా మరి దైవజనులు కనపడేలాగా మీ హస్తాన్ని చూపించాలని ఆయన వారు తెలియజేస్తా ఉన్నారు. Today is the day of salvation. Today is the day for you to be saved. ఇదే రక్షణ దినము, ఇదే నీ జీవితంలో యేసుక్రీస్తుకి నువ్వు ఇచ్చినటువంటి దినము నీకు రక్షణ దినముగా ఉంది. If you want to say yes to Jesus, if you want to be saved, raise your hand right now. ఈ రాత్రికాల సమయంలో
నువ్వు రక్షించబడాలని నువ్వు ఇష్టపడితే మరి ఒకసారి మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తి చూపించాలని తెలియజేస్తా ఉన్నాను. నేను రక్షించబడాలని ఆశపడుతున్నాను, నా పాపం నుంచి నేను విమోచించబడాలని ఆశపడతా ఉన్నానని నిజంగా ఆశించిన వారు, నిజంగా పశ్చాత్తాపడిన వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. If you have raised your hand, I'm going to ask you to come to the front. I'm going to ask you to be bold and to come to the platform, in front of the platform. ఈ రాత్రి నేను రక్షించబడాలని ఎవరైతే చేయెత్తారో నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మీరు దయచేసి మీరు అందరూ ముందుకు వచ్చినట్లయితే, ఈ యొక్క స్థలంలో మీరు మోకరించినట్లయితే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైతే మరి నాతో ప్రార్థనలు ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా మీ చేతుల పైకెత్తి చూపించండి. We're going to stay in prayer together so that you can be saved today. ఈ రాత్రి మనందరం కలిసి ప్రార్థన చేస్తా ఉండగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి స్వస్థతను, విడుదలను, ఒక రక్షణ కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. The power of this prayer is what you believe in your heart and what you confess with your mouth. నీ హృదయంలో ఏదైతే ఒప్పుకుంటున్నావో, నీ యొక్క నోటితో, నీ హృదయంలో ఏదైతే విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటున్నావో అది నీకు ఒక బలమైన ప్రార్థనా శక్తిగా ఈ రాత్రి నీకు ఉండబోతా ఉంది. So I will lead and you follow. Say this with me now. నేను చెప్తున్న మాటలు నాతో చెప్పండి, నాతో కలిసి రండి, ఈ ప్రార్థన చేద్దాం. Lord Jesus, I believe in you. యేసయ్యా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. I believe that you are the Son of God. నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. I believe that you died on the cross and you rose again on the third day. నువ్వు సిలువలో చనిపోయి తిరిగి మూడో దినాన లేచావని నేను నమ్ముతున్నాను. I ask you today to forgive me of all the things that I have done wrong. ఈ రాత్రి నేను చేసిన, నీకు విరోధముగా చేసిన ప్రతి పనిని నేను ఒప్పుకుంటా ఉన్నాను, నన్ను క్షమించు. And all the people that I have hurt. నేను గాయపరిచిన దానిని క్షమించు. I turn from my sins and I give you my life. నా పాపముల నుంచి నేను వెనుకకు తిరిగి నా జీవితాన్ని నీకు ఇస్తా ఉన్నాను. I ask you to forgive me and to set me free. ఈ రాత్రి నన్ను క్షమించి నా పాపము నుంచి నన్ను విడుదల చేయి. I turn from all the other gods and the idols. నేను ఇతర దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వేరే విగ్రహ సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాను. And he will be your God and will be with you. So you do not need to be afraid. You do not have to have fear. ఈ రాత్రి ఆయన నీకు దేవుడుగా, నీకు రక్షకుడుగా ఉండబోతా ఉన్నాడు కనుక నీ జీవితంలో నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. The team are going to give you decision cards to fill in if you have made a decision to follow Jesus tonight. ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, కార్యాన్ని బట్టి నీకు ఇచ్చినటువంటి ఆ కాగితంలో మీకు దేవుడు మీకు చేసిన అద్భుతాన్ని రాయాలని తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇచ్చిన కార్డ్స్ మీరు And in a little moment, I'm also going to be. Yeah. Hallelujah. Hallelujah. And in a little moment, I'm going to be praying for healing for your bodies. ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా అస్వస్థతలుగా ఉంటే, ఇంకెవరైనటువంటి బాధల్లో ఉంటే నేను వారి కొరకు మరి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి, అద్భుతమైన వర్తమానం ఇచ్చినటువంటి దైవజనులు మార్టిన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు. Let's all clap for the good souls and new souls. ఈ రాత్రికి మరి నూతనంగా రక్షించబడిన ఆత్మల కొరకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. And we have given you decision cards.
మీకు కార్డులు ఇవ్వడం జరిగింది. And last night also Antonio prayed for the sick people. గత రాత్రి కాలంలో కూడా మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారి కొరకు ఆంటోనీ గారు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. And if you are touched and healed on the back side of the decision card, write down your testimony. ఈ రాత్రి కాల సమయంలో ఆ యొక్క ప్రార్థన ద్వారా నువ్వు స్వస్థపరచబడినట్లయితే మీకు ఇచ్చినటువంటి కార్డులో మీ సాక్ష్యాన్ని వెనక రాయండి. Even if you need a prayer request, you can also write a prayer request in your mobile phone number. మీకు ఒక ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కూడా ప్రార్థన అవసరతని మీకు ఇచ్చినటువంటి కార్డులో రాసి మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్ అక్కడ వేయాలని తెలియజేస్తా ఉన్నాను. Our prayer warriors will be praying for you. మా ప్రార్థన వీరులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. And we also will contact you if you give your number. మీ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే మీ ఫోన్ నెంబర్ ద్వారా మేము మిమ్మల్ని సంప్రదిస్తాం. On the next Sunday we'll be having a follow up of the new souls. ఇక వచ్చే ఆదివారము మరి మీ అందరి కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి మరి మందిరంలో దేవుడు అవకాశం కల్పిస్తాడు. And we'll also reach the villages where the people came to Jesus. ఈ రాత్రి అనేకమైన గ్రామాల నుంచి ఎవరైతే వచ్చే యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరినీ కూడా మేము పరామర్శించడానికి అవకాశం ఉంటుంది. Those of you are saved, if you have a nearby church, you can go to the nearby church. ఇక్కడ ఈ రాత్రి ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించారో మరి ఇంతవరకు ఎవరు మందిరానికి వెళ్ళని వారు ఉంటే గనక మీ దగ్గర ఉన్నటువంటి మందిరంలోనికి వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాను. And our team will now come forward when a song is going to be sung. Only people who came here just come forward so that we give the Bibles. ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ముందుకు వచ్చారో వారు ముందుకు వచ్చినట్లయితే వారికి బైబిల్స్ పంచిపెట్టారు. వచ్చండి అట్లా రాత్రి ఎవరికైతే స్వస్థత ప్రార్థన విడుదల ప్రార్థన అవసరమైనదో there is an opportunity for you to come forward. ఈ రాత్రి మీరు ముందుకు వచ్చినట్లయితే ఇది ఒక మంచి అవకాశం దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. Because he cannot pray personally to everybody. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేరు కనుక ఈ సమయంలో if you have a sickness or a prayer request or whatever it may be, నీకు ఒక ప్రార్థన అవసరత గానీ ఒక అనారోగ్యం గానీ ఏ పరిస్థితుల్లోనే ఉన్నా ఏ బాధలోనే ఉన్నా ఈ రాత్రి కాల సమయంలో ముందుకు వచ్చినట్లయితే దైవజనులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. if you cannot come, please stand up at least. ఒకవేళ మీరు ముందుకు రాలేకపోయినట్లయితే మీరు లేచి నిలబడి మీరున్న స్థలాల్లోనే మీరు లేచి నిలబడినట్లయితే because wherever you are, God works. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు పని చేస్తాడు. So no need to come front if you have faith. నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ముందుకు రావద్దు. Because when you have faith, God will heal you. నీకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. That's why wherever you are, just please stand up. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ లేచి నిలబడు. దేవుడు నీకు గొప్ప విడుదల ఇస్తాడు. God has no boundaries. He is a limitless God. ఆయనకు సరిహద్దులేమీ లేవు. ఆయన ఎక్కడైనా పని చేయగలడు. ఆయన God is going to touch you tonight. ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు. నిన్ను ముట్టబోతా ఉన్నాడు. A great man of God is praying for you now. ఒక గొప్ప దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాడు. And when this prayer is released, ఎప్పుడైతే ఆయన ప్రార్థన నీ కొరకు విడుదల చేయబడుతుందో His power will be released. ఆయన యొక్క శక్తి నీ మీదకు విడుదల చేయబడుతా ఉంది. His touch will be released. ఆయన యొక్క హస్తము నిన్ను తాకుతా ఉంది. His Holy Spirit will be released. ఆయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు విడుదల చేయబడుతుంది. Maybe you do not get an instant healing, but it comes when you have faith. నువ్వు ఇప్పుడు ఒకవేళ నీకు స్వస్థత రాకపోవచ్చు కానీ నువ్వు విశ్వాసంతో ఉన్నట్లయితే గనక నీ ఇంటికి వెళ్ళే లోపు ఆ స్వస్థతను నువ్వు అనుభవిస్తావు. Maybe you can experience it tomorrow or you can experience it later. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో కానీ రేపు ఉదయం కానీ తర్వాత కానీ ఖచ్చితంగా ఆ అద్భుతాన్ని ఆ స్వస్థతను విడుదలను అనుభవిస్తావు. Build up your faith to receive that healing. ఆయన యొక్క విశ్వాసము యేసు వైపు తిప్పు ఈ రాత్రి ఆ స్వస్థతను అనుభవించడానికి. So I'm now handing over the mic to Martin to pray for the healing people. ఈ రాత్రి కాల సమయంలో మరి దైవజనులు మార్టిన్ గారు మరి ప్రజల యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తా ఉన్నాను. లీవ్ అయిపోయాడు. That
life. ఎందుకనంటే నీ జీవితంలో యేసు ఉన్నాడు కనుక. And this child will be for His glory. ఆయన మహిమార్థమై ఆయన ఈ కార్యాన్ని నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. Holy Ghost, Holy Ghost. I speak freedom over you today. Freedom over you tonight in Jesus' name. పరిశుద్ధాత్ముడా యేసయ్య ఈ రాత్రి నీ నామములో ప్రతి వ్యక్తికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాను. For some of you, I want you to check your body now. If you couldn't move or you had pain before, move and check your body. See what's happened. And I want you to give me a wave if something has changed in your body tonight. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు అనుభవించిన స్వస్థత విడుదల ఏదైనా ఉన్నట్లయితే ఒకసారి నువ్వు శరీరాన్ని పరీక్షించుకుని చూడు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం నీకు కనపడుతుంది. ఇంతకు ముందు నువ్వు చేయలేనిది, ఇంతకు ముందు నీకు ఏదైతే మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఏదైతే కష్టం ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఈ రాత్రి దేవుడు నేను స్వస్థపరిచాడు. విశ్వాసంతో నువ్వు పరీక్షించుకోగలిగినట్లయితే ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు ఈ రాత్రి. Yeah, every bit of that pain go. Every bit of that disease and infirmities in your body leave. Freedom in Jesus' name right now. Every bit of pain go. Loose in Jesus' name. ప్రతి పెయిన్, ప్రతి విధమైన నొప్పి నీ నుంచి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన వ్యాధి యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాను. Brothers, can you just check if there's anyone that needs specific prayer there that you want me to pray for? I think we finished our time at the time is 10 o'clock. So I think we're almost there, yeah. yeah, so we will what we will do is we will tell the people to write their testimony on the back if they are healed. So could you repeat that? Yes, we will make sure that the testimony will be written on the feedback forms what we have received, and so tomorrow we'll have a follow-up and then I can email you the details of the testimonies. Hallelujah. Yes. Hallelujah. So let's all close our meeting, and can you call please Paul Aaron? I want to introduce the guy who has been my platform for us for this crusade. I'm asking you to please, I'm asking you to call Paul Aaron. Yeah. Hallelujah. Yes. So this is Paul. Paul has been looking after all of the equipment. And so we are thankful for. London, Africa. Please all clap for these guys. ఈ రాత్రి మరి పాల్ గారి కొరకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. He is an engineer coming from Malaysia to UK. మరి మలేషియా దేశంలో నుంచి మరి ఇంగ్లాండ్ దేశంలో ఇంజనీర్ గా పనిచేయడానికి వెళ్ళారు. Please clap and wave your hands. చప్పట్లు కొడుతూ మనందరం చేతులు ఊపుతూ వారికి మన యొక్క సంతోషాన్ని తెలియజేద్దాం. And we thank you for coming for this crusade. మీరు ఈ కూటానికి మీరు వచ్చినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And thank you brother Martin. అదే రీతిగా దైవజనులు మార్టిన్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. And again please give a clap offering as we leave the meeting now. మనం ఈ యొక్క ప్రార్థనా స్థలాన్ని విడిచిపెడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. And wave your hands. చేతులు ఊపుతూ మన యొక్క సంతోషాన్ని వారికి తెలియజేద్దాం. And very soon we will have it a Rising Foundation Church. అతి త్వరలోనే మనం ఇక్కడ రైజింగ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఒక మందిరాన్ని ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం. I also thank the BCF team and Jacob and everybody for their efforts. మరి ఇక్కడ ఉన్నటువంటి జాకబ్ గారికి BCF టీమ్ కి మరి వారు చేసినటువంటి శ్రమకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. I also thank the Mandal Pastors Association who brought the people to hear the good news. మరి మండలంలో ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఈ సువార్తమానమైన వినడానికి వారి సంఘ బిడ్డలను తీసుకొచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. Because without your support the people would not come here and hear the good news. ఎందుకంటే మీ సహాయం లేకుండా ఇక్కడికి ఎవరు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని వినలేరు. From next Sunday onwards we will make a follow up in the villages. మరి వచ్చే ఆదివారం నుంచి మేము ఒక మిమ్మల్ని అందరినీ కూడా మరి పరామర్శిస్తాము, మీ మందిరాన్ని పరామర్శిస్తాము. And our Lakshmana and కుమారునికి పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి అలాగే మన సేవకులకు వారి పరిచర్యలకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. Brother, we are leaving the meeting now and greetings in the name of Jesus. And I think you have seen the whole crusade telecast of the virtual crusade that what we have done in Komugudam village, and really thank Antonio from America and Martin from United Kingdom to deliver the great messages in this virtual crusade. More than 200 people gave their lives to Jesus,
And the exciting good news is we are going to plant a new Rising Foundations Church in the village called Bayanagudam. So we are really truly thankful for all your support for the virtual crusade. But friends and partners, we are just asking you to sow a little seed offering to plant this church. And with all your support, we can do a good church plant here in this village, where the new souls will have a good church. And remember that we are not building our churches, but we are building His church. And we will definitely show you a link where you can donate the support for the Rising Foundations Church in Bayanagudam. And we truly thank Martin and Antonio for their generous support in giving support to give the Bibles to the new souls. And also through these messages, it's not only going to change the villages, but we are also going to telecast this in the Vimochana channel TV network in Andhra Pradesh, where it is going to more than 9 million people. And this good news of Jesus is not only going to save the village of Kommugudam and the other 30 villages, but it is also going to so many people and so many unreached people, where the people still needs to know about Jesus. We truly thank for watching this video, and if you have any prayer requests, please subscribe to our channel, and also please see the link on the scrolling ad where it is coming, and we can definitely pray for all your prayer requests. And if you have been saved through hearing this good news of Jesus, please fill in the salvation form. And also we are giving a toll-free number, and we are also giving the telephone number. So you please contact us, and our prayer warriors will keep in touch with you. And remember, for each new soul, if we have an email address and a postal address, we will send you a new Bible free of cost. God bless you.